ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొంతమంది పోలీసుల పనితీరు పూర్తిగా మారిపోయింది. కేసుల విచారణ, అరెస్టు వంటివన్నీ ఇప్పుడు వారి చెయ్యి దాటిపోయాయి. ప్రభుత్వ పెద్దలు చెప్పిన వారిని అరెస్ట్ చేయటం, తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి వచ్చే స్క్రిప్టును ఛార్జ్ షీట్లో నమోదు చేయటమే తమ తక్షణ కర్తవ్యం అంటున్నారు కొందరు పోలీసులు. బీహార్ ఆంధ్రగా మారిన ఏపీలో అసలేం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారా? అయితే జాగ్రత్త. అక్కడ అమలవుతున్నది బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు, చిన్నబాబు గారి రెడ్ బుక్ రాజ్యాంగం. మీ మీద ప్రభుత్వానికి కోపం వచ్చిందనుకోండి, వెంటనే మద్యం కేసులో ఇరికించేస్తారు. ప్రస్తుతం ఏపీలో ఈ కేసును ఉపయోగించుకునే తమకు నచ్చని వారందరినీ ఇరికించేస్తున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పాలు చేస్తున్నారు. మీరు ఏ ఫంక్షన్కో వెళ్ళి బంధుమిత్రులను కలిస్తే అక్కడ మీరంతా కలిసి కుట్ర పన్నారని, అందుకు సాక్ష్యంగా గూగుల్ టేక్ ఓవర్ను చూపించి అరెస్టులు కూడా చేస్తారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు గతంలో బీహార్లో కూడా ఉన్నాయో లేదో కానీ బీహార్ ఆంధ్రాగా మారిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించి అందులో వరుస వెంబడి అరెస్టులు చేస్తూ చంద్రబాబు, చిన్నబాబు వికృతానందం పొందుతున్నారు. తాజాగా వేసిన ఛార్జ్షీట్లోని కొన్ని అంశాలను చూసినా ఇదే కనిపిస్తుంది. ఎల్లో మీడియాలో వచ్చిన కట్టుకథలు, ఎన్టీఆర్ భవన్లో తయారైన స్క్రిప్ట్ మాత్రమే అందులో ఉందే తప్ప మరేమీ లేదని న్యాయ నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. అయినప్పటికీ కేసును కొంతకాలం నడిపించడానికి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. తమకు నచ్చని వారందరినీ ఈ కేసులో ఇరికించడానికి ముందస్తుగా కొందరిని ఎంపిక చేసుకుని వారిని సాక్షులుగా విచారించడానికంటూ సిట్ అధికారులు పిలుస్తున్నారు. అనంతరం వారిని ప్రలోభపెట్టి, కుదరకపోతే బెదిరించి తమకు ఇష్టం వచ్చినట్లుగా వాంగ్మూలాలు తీసుకుంటారు. చివరికి వారిని అత్యంత దారుణంగా 3rd డిగ్రీ ప్రయోగించి హింసించడానికి కూడా సిట్ అధికారులు వెనుకాడటం లేదు. మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్మెన్లుగా పనిచేసిన గిరి, మాధవ్ రెడ్డి అనే ఏఆర్ కానిస్టేబుళ్లను కూడా అదే రీతిలో బెదిరించి 3rd డిగ్రీ ప్రయోగించి మరి చెవిరెడ్డి పేరును ఇరికించారు. చివరికి ఆయన్ను అరెస్ట్ చేసి జైలు పాలు చేశారు. ఇంతా చేసి ఏం సాధించారయ్యా అంటే ఏమీ లేదు. పూర్తిగా కట్టుకథలతో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేయడం తప్ప. మొత్తం ఈ ఛార్జ్ షీట్లో ఒక రాజకీయ కుట్రతో టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్టుని ఛార్జ్ షీట్గా పొందుపరిచినట్టు, అదేవిధంగా దానికి తుది మెరుగులు ఢిల్లీలో న్యాయవాదులు దిద్దినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇటీవల సిట్ వేసిన ఛార్జ్ షీట్ ను చూస్తే ఇది పక్కా రాజకీయ కుట్రే తప్ప ఈ ఛార్జ్ షీట్ లో అభియోగాలకు, ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలను కూడా చంద్రబాబు గారి వీర విధేయక సిట్ అధికారులు చూపించలేకపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కలిసి కూర్చుని సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే, లేదా అధికారులతో జరిగిన సంభాషణలు, ఫోన్ కాల్ డేటాను ఆధారాలుగా చూపించి కుట్ర పన్నారంటూ కట్టు కథలు అల్లుకుంటూ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కాల్ డేటా తీసుకుని ఎవరెవరు ఎన్నిసార్లు మాట్లాడుకున్నారో చూపిస్తూ అదే కుట్ర అంటున్నారు. సిట్ అధికారులు చెప్తున్న ఈ ఫార్ములా ప్రకారం చంద్రబాబుకు, లోకేష్కు, వారి ఎమ్మెల్యేలకు, వారి వ్యక్తిగత సిబ్బందికి, అలాగే అధికారులతో వాళ్లు జరిపిన సమావేశాలు, కాల్స్ ఆధారంగా ఇప్పుడు ఎలాంటి కుట్ర సిద్ధాంతాన్నైనా వారి మీద ప్రయోగించవచ్చా? వారిని కూడా అరెస్టు చేసి జైల్లో పెట్టొచ్చా అన్న ప్రశ్నకు సిట్ అధికారులే సమాధానం చెప్పాలి. లేని లిక్కర్ కేసులో మొదట అక్రమంగా అరెస్ట్ అయిన రాజ్ కేసీరెడ్డిని ముందు ప్రధాన నిందితుడని, అతనే కింగ్ పిన్ అని, మాస్టర్ మైండ్ అంటూ నానా రచ్చ చేశారు. ఆ తర్వాత అరెస్ట్ అయిన ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో కూడా వారే కుట్రదారులని, కింగ్ పిన్లని అన్నారు. చివరికి ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు సమయంలో కూడా మొత్తం మాస్టర్ మైండ్ ఆయనేనంటూ ఎల్లో మీడియా అడ్డగోలుగా వాగింది. సిట్ కూడా తమ ఛార్జ్షీట్లో ఆ పత్రికలు రాసిన వార్తలనే కాపీ పేస్ట్ చేసేసింది. ఇలాంటి దిక్కుమాలిన ఛార్జ్షీట్లు వేయడం, రిమాండ్ రిపోర్ట్లు తయారు చేయడం తొలిసారిగా చూస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. నిజానికి చంద్రబాబు హయాంలో భారీగా లిక్కర్ స్కామ్ జరిగిన సంగతి ప్రపంచం మొత్తం తెలుసు. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా ప్రత్యర్థి పార్టీ నేతలను టార్గెట్ చేసుకుని దిక్కుమాలిన కట్టుకథలు అల్లుతూ అరెస్టులు చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. మా నాయకుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ డిస్టిలరీకి కానీ పర్మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు.
ఏ డిస్టిలరీ నుంచి కూడా మనం ఇల్లీగల్గానో లేకపోతే వేరే విధంగా తీసుకున్న దాఖలాలు కూడా లేవు. అన్నీ కూడా పర్మిషన్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారు డిస్టిలరీస్కు. ఆ డిస్టిలరీస్ నుంచేనే గత మా ప్రభుత్వం కూడా పర్చేజ్ చేసింది తప్ప ఇవన్నీ కూడా ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా అఫిషియల్గా జరిగింది కాబట్టి బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా దీన్ని తప్పట్టే పని లేదు. రోజుకొక కట్టుకథ అల్లుతున్న ఎల్లో మీడియా, సిట్ అధికారులు, పచ్చనేతల బృందం గతంలో లిక్కర్ స్కామ్ 1,00,000 కోట్లు అంటూ మొదలుపెట్టి ఇప్పుడు 3,200 కోట్లు అంటున్నారు. ఈ మధ్యలో 50,000 కోట్లు అని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలను మాట్లాడారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే 35,000 కోట్ల రూపాయల అవినీతి అని అదే అసెంబ్లీలో బొంకారు. ఆ తర్వాత కూడా కూటమి పార్టీ నేతలంతా నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడేశారు. ఇలా రోజుకొక కట్టుకథ అల్లుతూ ప్రజల మైండుల్లో విషం ఎక్కిస్తూ తాము నెరవేర్చాల్సిన సూపర్ 6 సహా 143 హామీలను చంద్రబాబు గాలికొదిలేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ప్రస్తుతం చేస్తున్న కుట్ర రాజకీయం తీరు ఇలా సాగుతోంది.